స్ట్రైట్గా ఒకటి అడుగుతాం. పార్టీకి గుండెకాయే సోషల్ మీడియా అయిపోయింది కాంగ్రెస్కి. ఆ గుండెకాయ ఇప్పుడు పనిచేస్తుందా? పార్టీకి గుండెకాయ ప్రవీణ్ గారు ఇప్పుడు కార్యకర్తలు. సో కార్యకర్తలు పనిచేస్తున్నన్ని రోజులు ఏ పార్టీ అయినా కూడా ప్రాస్పర్ అయితేనే ఉంటుంది. అయితే అధికారంలో మేము లేనప్పుడు కూడా పార్టీ జెండాని భుజాల మీద ఎత్తుకొని గుండెలల్లో గుండె నిండా అభిమానం పెట్టుకొని అండ్ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి అరాచకాలని అసలు ఏ రకం కూడా భయపడకుండా ప్రజల్లోకి పోయి కొట్లాడినటువంటి దాంట్లో 100కి 100% క్రెడిట్స్ అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల్సిందే. వాళ్ళందరినీ ధైర్యంగా ముందుకు నడిపించినటువంటి మా యొక్క అధినాయకత్వం, అది రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే మా యొక్క మిగతా సీనియర్ లీడర్ అందరూ కూడా వాళ్ళు ఆ రోజు చేసినటువంటి ఆ యొక్క పోరాటాన్ని చూసి స్ఫూర్తి చెందినటువంటి మాలాంటి వాళ్ళందరం కూడా కదం తొక్కినాం. కాబట్టి ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాం. మీరు చెప్పింది కూడా నిజమే. 2 కారణాలు అని చెప్పి అన్నారు, కానీ ఆ 2 కారణాలు, ఒకటి పథకాలు, తర్వాత సోషల్ మీడియా అన్నారు. అయితే పథకాలు సోషల్ మీడియా అనే దానికంటే ముందు కూడా కేసీఆర్ యొక్క అరాచకపు పరిపాలన అనేటటువంటిది ప్రధానంగా చూడాల్సినటువంటి అంశమని నేనైతే భావిస్తాను. ఈ మధ్యలో సోషల్ మీడియాలో బాగా బీఆర్ఎస్కి ఒక ఆయుధం లాంటిది దొరికింది. మీరు ట్విట్టర్లో ఒక పోల్ పెట్టారు, మా ఏడాది పాలన గురించి చెప్పండి అని గొప్పగా చెప్పారు. పరీక్ష పేపర్ రాసింది మీరే, ప్రిపేర్ చేసింది మీరే, రాసింది మీరే, ఫెయిల్ అయింది మీరే లాగా లేదా ట్విట్టర్ పరిస్థితి మీరు పెట్టిన పోలు? అంటే ట్విట్టర్లో జరిగినట్టున్న రోజు పోల్కి సంబంధించినట్టు దాని వివరణ అదే రోజు సాయంత్రం పూట సోషల్ మీడియా చైర్మన్ మీడియా ముఖంగా వచ్చి చెప్పిండు. అది వాళ్ళు ఎందుకు పెట్టారు ఏందని వాస్తవానికి మా అందరి నాలెడ్జ్లో కూడా లేనటువంటి విషయం అది. ఇప్పుడు నేను మీడియా అండ్ కమ్యూనికేషన్, చాలామంది నన్ను సోషల్ మీడియా అనుకుంటారు. నేను సోషల్ మీడియా చైర్మన్ కాదు. నేను మీడియా అండ్ కమ్యూనికేషన్ సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి అధికార ప్రతినిధులు అందరం ఉంటాం. మేము అధికార ప్రతినిధులందరం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ అంశాలు ఏ లైన్ తీసుకొని మనం మాట్లాడాలి, మన పథకాలు జనాలకు పోవాలి అని అంటే బలంగా మనం గొంతెత్తి ఏ అంశాలను మనము చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటా మా అందరి కామన్ గ్రూప్స్ పెట్టుకొని మేము షేర్ చేసుకుంటూ ముందుకు పోయేటటువంటి వ్యవస్థకి నేను చైర్మన్. అది కూడా పార్టీకి నేను మీడియా అండ్ కమ్యూనికేషన్స్కి చైర్మన్. అయితే సోషల్ మీడియా అనేటటువంటిది సపరేట్ వింగ్. చాలామంది ఏంటంటే నేను ఒక అధికార ప్రతినిధి లెక్క నేను చాలా డిబేట్లలోనో లేకపోతే ఇట్లా కౌంటర్స్ ఇచ్చేటటువంటి దగ్గర కనిపించేసరికి బీఆర్ఎస్ పార్టీ ఇక వాళ్ళ గురించి మనకు తెలిసినటువంటిదే కదా. ఎప్పుడైనా కుతంత్రాలు చేయాలన్నా, కుళ్ళులు లేకపోతే కుతంత్రాలు కుట్రలు లేకపోతే ఇంకేదైనా బట్టగాల్చి మీద వేయాలన్నా సోషల్ మీడియాకి అసలు ఏదో సామరామ్మోహన్ రెడ్డి చైర్మన్ అనేటువంటిది కావాలని వాళ్ళు ఏదో పుష్ చేసినటువంటి అంశాలు, అదేదో నన్ను బిలిటిల్ చేసేటటువంటి ప్రయత్నాలు చేసిరే తప్ప అది సోషల్ మీడియా తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు ఎందుకు తీసుకురో కూడా వివరించారు. అది దానికి గలటువంటి కారణాలు సపరేట్గానే మా యొక్క పీసీసీ గారు ఆయన పర్యవేక్షణలో ఉంది. దాని గురించి ఏం చేయాలనో అది చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.